Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations, chapter 6. So in this chapter we learn some basic counting techniques. సో మనం డిఫరెంట్ వేస్ ఏ విధంగా అరేంజ్ చేస్తాము, ఏ విధంగా ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటాము అనేది ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. ఇఫ్ అన్ ఈవెంట్ అక్కర్ ఇన్ ఎమ్ డిఫరెంట్ వేస్, సో ఈవెంట్ అనేది ఎమ్ డిఫరెంట్ వేస్లో అక్కర్ అయింది అనుకుంటే, సో అనదర్ ఈవెంట్ ఎన్ డిఫరెంట్ వేస్లో అక్కర్ అయింది అనుకుంటే, అప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమవుతుందంటే ఎమ్ ఇంటూ ఎన్. సో అది ఎన్ని టైమ్స్ అక్కర్ అయిందో సో ఇంటూ, సో నెక్స్ట్ ఇంటూ, సో ఎమ్ ఇంటూ ఎన్. సో ఈ విధంగా మనకి ఎన్ని ఛాన్సెస్ వేస్ ఎన్ని ఉన్నాయో దాన్ని మనం మల్టిప్లై చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్గా మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేద్దాం. సో నెక్స్ట్ అడిషన్ ప్రిన్సిపల్. ఇఫ్ అన్ ఈవెంట్ అండ్ ఏ కెన్ అక్కర్ ఇన్ ఎమ్ వేస్, సో ఏ ఈవెంట్ అనేది ఎం వేస్లో అక్కర్ అయి ఉంటే, సో అనదర్ బి ఇండిపెండెంట్లీ, సో అంటే ఒకదానికొకటి ఇండిపెండెంట్గా అక్కర్ అయినప్పుడు ఎన్ వేస్, సో ఇది ఈ విధంగా అక్కర్ అయితే మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఎం ప్లస్ ఎన్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏ. సో ఏతో ఏ బి ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎం ప్లస్ ఎన్. సో ఫర్ ఎగ్జాంపుల్గా అడిషనల్ ప్రిన్సిపల్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎయిదర్ దిస్ ఆర్ దట్, సో ఏదైనా ఉండొచ్చు, ఎయిదర్ దిస్ ఆర్ దట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం ఈ అడిషనల్ సిచ్యువేషన్ని యూజ్ చేస్తాం, ప్రిన్సిపల్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్ సో ఎనీ 5 ఈవెన్ డిజిట్స్, సో 5 ఈవెన్ డిజిట్స్, సో ఈవెన్ డిజిట్స్ మనకు తెలుసు 2 0 2 4 6 8, సో 5. సో ఈ 5 ఈవెన్ డిజిట్స్ ఆర్ ఎనీ 4 ఆడ్ డిజిట్స్. One, 3, 5, 7. సో మనకి ఇందులో యూ కెన్ చూస్ ఓన్లీ ఈవెన్ డిజిట్స్ ఆర్ ఆడ్ డిజిట్స్. సో మనకి ఇక్కడ కావాల్సింది ఈవెన్ డిజిట్స్ కావాలి అంటే మనం ఈ 5ని యూజ్ చేసుకుంటాం. సో ఆడ్ డిజిట్స్ కావాలంటే ఈ 4ని యూజ్ చేసుకుంటాం. సో బికాస్ యూ చూస్ ఎయిదర్ ఈవెన్ ఆర్ ఆడ్. సో ఈ విధంగా ఎయిదర్ ఆర్ ఇండిపెండెంట్గా, సో ఇప్పుడు ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్, సో ఇది ఒకదానికొకటి ఇండిపెండెంట్గా ఉన్నాయి కదా. సో ఇలాంటప్పుడు మనం టోటల్ వేస్ ఏమవుతుందంటే 5 + 4, సో 9 డిజిట్స్. సో ఈ విధంగా మనం అడిషన్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఈవెంట్ ఏ అనేది ఈవెంట్ బి రెండు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు, అంటే ఎయిదర్ ఆర్ ఈ విధంగా సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం దీన్ని యాడ్ చేస్తామన్నమాట. సో ఎక్సర్సైజ్ 6A రోమన్ నెంబర్ 1లోని ఫస్ట్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. సో how many 3-digit numbers can be formed from the digits, so 1 to 5, assuming that, సో మనకి ఇక్కడ 2 కండిషన్స్ అయితే ఇచ్చారు. సో రిపిటేషన్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ అలౌడ్. సో ఈ 5 డిజిట్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటే మనకి 3-digit నెంబర్స్ ఎన్ని వేస్లో ఫామ్ అవుతుంది. సో హౌ మెనీ వేస్ వీ కెన్ రైట్ 3-digit నెంబర్స్ by using 5 numbers. సో అదే విధంగా రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఈ రిపిటేషన్, సో 1 1, సో 2 2, సో ఈ విధంగా 1, సో 3-digit నెంబర్ కదా, 5 1 1, సో ఈ విధంగా రిపీట్ కాకుండా, సో ఒకేసారి
రిపీట్ అవుతుందనమాట. ఒక నెంబర్ అనేది వన్ టైమే యూజ్ చేయడం. సో, రిపిటీషన్ ఆఫ్ డిజిట్ ఈజ్ నాట్ అలౌడ్. సో, రిపిటీషన్ లేకుండా ఉన్నప్పుడు ఒక కండిషన్‌ని, సో, రిపీట్ అయ్యేటప్పుడు మనం 3 డిజిట్ నెంబర్స్‌ని 5 డిజిట్స్ యూజ్ చేసుకొని ఏ విధంగా, ఎన్ని వేస్‌లో మనం రాయొచ్చు అనేది మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేద్దాం. సో, వెన్ ఫస్ట్ వన్ రిపిటీషన్ ఆఫ్ the digits is allowed. సో మనం యాక్చువల్లీ ఇది చేయాలంటే, సో ఇది సింప్లిఫై చేయొచ్చు అంటే, సో 3 డిజిట్ నెంబర్ కావాలి. సో 1 2 3. సో మనం ఇక్కడ 1 to 5 నెంబర్స్ యూజ్ చేయాలి. సో ఓకే 1 2 3. సో నెక్స్ట్ 1 నెంబరే యూజ్ చేసుకొని మనం ఎన్ని కాంబినేషన్స్లో రాయొచ్చు 3. సో నెక్స్ట్ 2. సో ఈ విధంగా మనం యాక్చువల్గా కౌంటింగ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి చాలా టైం పడుతుంది. సో మనం దీన్ని, ఈ రిపిటేషన్ని సింప్లిఫై చేయడం కోసం ఇక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తామంట అన్నమాట, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ని. సో ఈ విధంగా మనం ప్రతిసారి యాడ్ చేస్తూ, మల్టిప్లై చేస్తూ, రిపిటేషన్ చేస్తూ చేయకుండా, సో సింపుల్ వేలో మనం ఈ చాప్టర్లో ఎలా మల్టిప్లై చేయాలో నేర్చుకుంటాం అనమాట. దెన్ వెన్ రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ అలౌడ్. సో గివెన్ నెంబర్ గివెన్ నెంబర్స్ ఆర్ 1 2 3 4 5. సో ఈ 5 నెంబర్స్ యూజ్ చేసుకొని మనం 3 డిజిట్ నెంబర్స్ని ఎన్ని వేస్లో రాయొచ్చు. సో ఫస్ట్ ప్లేస్, సో ఈ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ ఆఫ్ 5 different digits. ఇన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 5 డిజిట్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫస్ట్ ప్లేస్లో మనకి ఈ 5 డిజిట్స్లో ఏవైనా ఉండొచ్చా. సో 1 2 3 4 5. సో 5 వేస్లో మనం రాసుకోవచ్చు. ఫస్ట్ డిజిట్ అనేది 5 వేస్లో రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫస్ట్ ప్లేస్లో మనం ఫిల్ 5 డిఫరెంట్ నెంబర్స్ డిజిట్స్ని యూజ్ చేసుకొని 5 వేస్లో రాయొచ్చు అనమాట. సో నెక్స్ట్, సో రిపిటేషన్ ఈజ్ అలౌడ్ కదా ఫస్ట్ దానిలో. సిన్స్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్, the second place can be filled again in 5 ways. సో మనకి ఇక్కడ రిపిటేషన్ అనేది అలా ఉంది. సో సెకండ్ ప్లేస్లో కూడా మనం 1 to 5 వరకు ఈ నెంబర్స్ని మనం ఫిల్ చేయొచ్చు. సో ఈ 5 వేస్లో కూడా మనం దీన్ని ఫిల్ చేయొచ్చు. సో సిమిలర్లీ థర్డ్ ప్లేస్లో కూడా రిపిటేషన్ అలౌడ్ కదా. సో సిమిలర్లీ ది థర్డ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 5 ways. సో ఇప్పుడు మనం బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, సో మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం మల్టిప్లికేషన్ ఫండమెంటల్ ఆఫ్. సో దాన్ని ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్. సో మనం 3 డిజిట్ నెంబర్స్ని ఈ 5 డిజిట్స్ యూజ్ చేసుకొని ఎన్ని వేస్లో నెంబర్స్ని రాయొచ్చు. సో నెంబర్ ఆఫ్ వేస్. సో మల్టిప్లై చేయాలి కదా. సో ఒకదానికి ఒక సిచ్యువేషన్కి ఒక ఇండిపెండెంట్గా అయితే లేదు. సో కాబట్టి దీన్ని మనం మల్టిప్లై చేద్దాం. సో 5 into 5 into 5.
సో 125 వేస్లో మనం ఈ 3 డిజిట్ నెంబర్స్ అనేది ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఇంతకు డిస్కస్ చేసాం ఫండమెంటల్ ఆఫ్ ప్రిన్సిపల్ కౌంటింగ్ ఇదే అనమాట. సో ఇఫ్ అన్ ఈవెంట్ కెన్ అక్కర్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఇక్కడ ఈవెంట్ అనేది ఫస్ట్ ఈవెంట్ అనేది 5 వేస్లో అక్కర్ అయింది. సో నెక్స్ట్ ఫాలోయింగ్ అనదర్ ఈవెంట్ కెన్ బి అక్కర్ ఇన్ ఎన్ డిఫరెంట్ వేస్. సో మళ్ళీ ఇక్కడ సెకండ్ కూడా 5 వేస్లో అక్కర్ అయింది. సో ఈ విధంగా ఒకేసారి 2-3 ఈవెంట్స్ ఈ విధంగా అక్కర్ అవుతూ ఉంటే మనకి టోటల్ రిక్వైర్డ్ వేస్ ఏమవుతుంది, మల్టిప్లికేషన్. సో m ఇంటూ n. సో అదే విధంగా ఇక్కడ 3 ఈవెంట్స్ అనేది జరిగాయి. సో దానికోసం ఈవెంట్స్ని మల్టిప్లై చేసి రాసామన్నమాట. సో ఇక్కడ రిపిటేషన్ అనేది అలౌడ్. సో సెకండ్ వన్లో అయితే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. when repetition is of digits is not allowed. సో ఇక్కడ మనకి మళ్ళీ 3 డిజిట్ నెంబర్ కావాలి. సో రిపిటేషన్ అనేది నాట్ అలౌడ్. సో గివెన్ నెంబర్స్ are 1, 2, 3 to 5 వరకు. సో ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్. సో 5 వేస్లో ఈ ఫస్ట్ డిజిట్ని ఫిల్ చేయొచ్చు కదా, 5 నెంబర్స్ని యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ టైం అయితే 5 నెంబర్స్ని ఫిల్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఎనీ of 5 different digits in 5 ways. సో ఈ ఫస్ట్ ప్లేస్ అయితే మనం ఈ 5 డిజిట్స్ నెంబర్ యూజ్ చేసుకొని 5 వేస్లో ఫిల్ చేయొచ్చు. సో ఇందులో అయితే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో సిన్స్ రిపిటేషన్ ఈజ్ not allowed, the second place can be filled in. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్లేస్లో 1 to 5 డిజిట్స్ రాసామనుకోండి. సో సపోజ్ నేను ఇక్కడ 1 డిజిట్ రాసాం. సో ఇక్కడ మనం ఈ 2 ప్లేసెస్లో 1 నెంబర్ని యూజ్ చేయగలమా? సో రిపిటేషన్ కాబట్టి నాట్ అలౌడ్ కాబట్టి సో 1 అనేది యూజ్ చేయలేం. సో మిగిలిన 4 నెంబర్స్ని మనం యూజ్ చేసుకుంటాం కదా. సో కాబట్టి ఇప్పుడు 1 తీసుకున్నాం. సో అదేవిధంగా 2 తీసుకుంటే మిగిలిన 4 నెంబర్స్ని యూజ్ చేసుకోగలుగుతాం. సో దీని ప్రకారంగా రిపిటేషన్ అలౌడ్ కాలేదు కాబట్టి సెకండ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 4 వేస్. సో 4 డిజిట్స్ని మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం. సో కాబట్టి 4. సో నెక్స్ట్ సిమిలర్లీ ద థర్డ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్. సో ఇక్కడ కూడా అదే విధంగా మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకుంటే, సో ఇక్కడ ఫస్ట్ యూజ్ చేసాం. సో ఇక్కడ 1 నెంబర్ ఉందనుకుందాం. సో ఇక్కడ నెంబర్ డిజిట్ 2 యూజ్ చేసాం అనుకుందాం. సో మళ్ళీ మనం ఇక్కడ ఈ థర్డ్ ప్లేస్లో డిజిట్ 2ని యూజ్ చేయగలుగుతామా? 1ని 2ని సో యూజ్ చేయలేం. సో మిగిలిన నెంబర్స్ ఏంటి? 3, 4, 5. సో ఎన్ని వేస్ ఉన్నాయి మనం యూజ్ చేయగలిగే నెంబర్స్? 3 వేస్ ఉన్నాయి. సో కాబట్టి దీన్ని కూడా మనం 3 వేస్లో రాయొచ్చు. సో అర్థమైంది కదా ఏ విధంగా ఇక్కడ 5 వేస్ ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్ అనేది యూజ్ అవుతుందో. సో బై మల్టిప్లికేషన్ బై ద సో ఫండమెంటల్ ఆఫ్ ప్రిన్సిపల్ ఉంది కదా. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అని కూడా అంటాం. సో మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ద రిక్వైర్డ్
number of equals to 5 into 4 into 3, సో 60. సో ఈ విధంగా మనం సింపుల్గా ఫైండ్ అవుట్ చేసాం. సో అదే విధంగా మనం ఈ 5 నెంబర్స్ని యూజ్ చేసుకొని 3 డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో మనం రిపీటెడ్గా ఫస్ట్ 1తో రిపీట్ చేసి మళ్ళీ ఈ 2 డిజిట్స్ని రిపీట్ కాకుండా రాసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ రిపిటేషన్గా మనం లిస్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ లిస్ట్ అవుట్ చేయకుండా సింపుల్గా మనం ఈ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో నెక్స్ట్, how many 3 digits even numbers can be formed from the digits 1 to 6 if the digits can be repeated? సో మనకి ఇక్కడ డిజిట్స్ అనేది రిపీటెడ్ అయితే సో మనకి 3 డిజిట్స్ ఈవెన్ నెంబర్ కావాలి. సో ఈవెన్ నెంబర్ అనగానే మనకి వన్స్ ప్లేస్లో, సో ఇది 3 డిజిట్ నెంబర్ అనుకుందాము. సో 1 ప్లేస్లో మనకి ఏ నెంబర్స్ అయితే రిపీట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ 1 to 6. సో వన్స్ ప్లేస్లో మనకి ఏమేమి ఉండాలి, 2, 4, 6. సో 2, 4, 6. సో ఈ 3 నెంబర్స్, ఈ 3 వేస్లోనే మనం లాస్ట్ని ఫిల్ చేయాలి. సో మిగిలిన నెంబర్స్ రిపీట్ అయినా పర్వాలేదు కదా. సో ఈ విధంగా మనం ఎన్ని వేస్లో మనం దీన్ని రాయొచ్చు. సో ద గివెన్ నెంబర్స్ వన్స్ ప్లేస్లో అయితే మనకి కంపల్సరీ ఈవెన్ నెంబర్ అంటున్నారు కాబట్టి 2, 4, 6 ఉండాలి. సో ద గివెన్ నెంబర్స్ ఆర్ సో 1, 2, 3, 4, 5, 6. సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ టోటల్గా? సో 6 డిజిట్స్. ఇన్ టోటల్. సో ఇక్కడైతే ఫస్ట్ ప్రాబ్లంలో 5 డిజిట్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ 5 వేస్లో రాసుకున్నాం. సో ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి, 6 వేస్లో రాయొచ్చు. సో టు గెట్ ఈవెన్ నెంబర్, the units place మస్ట్ బి, సో యూనిట్ ప్లేస్లో మస్ట్గా మనకు ఏ నెంబర్స్ ఉండాలి, 2, 4, 6. సో ఈ నెంబర్స్ రిపీట్ అయినట్లయితేనే మనం దీన్ని ఈవెన్ నెంబర్స్ అంటాం కదా. సో దీన్ని యూనిట్స్ ప్లేస్ని మనం ఎన్ని వేస్లో రాయొచ్చు, ద యూనిట్స్ ప్లేస్ can be filled in 3 ways. యూనిట్స్ ప్లేస్ అయితే మనం 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. సో నెక్స్ట్, రిపిటేషన్ ఈజ్ అలౌడ్. సో సిన్స్ రిపిటేషన్ ఈజ్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. టెన్స్ ప్లేస్లో మళ్ళీ మనం ఎన్ని వేస్లో రాయొచ్చు, allows the tens place can be filled with any of 6. సో ఈ 6 డిజిట్స్ని యూజ్ చేసుకొని మనం ఫిల్ చేయొచ్చు కదా. సో ఎనీ ఆఫ్ 6 డిజిట్స్ ఇన్ 6 వేస్. సో రిపిటేషన్ అయితే అలౌడ్ కాబట్టి సో 1 to 6 నెంబర్స్ వరకు మనం ఈ ప్లేస్లో రిపీట్ చేయొచ్చు. సో 1 to 6 వేస్. సో ఈ సెకండ్ డిజిట్ని కూడా మనం 1 to 6 వేస్. సో 6 అదేవిధంగా సో బై మల్టిప్లికేషన్ యూజ్ చేసుకొని by the
సో 100 ప్లేస్ అయితే 100 ప్లేస్ని కూడా మనం 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. సో దీన్ని మనం బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని the required number of three-digit number ఈవెన్ నెంబర్. సో మనకు కావాల్సింది ఈవెన్ నెంబర్. సో 100 ప్లేస్లో మళ్ళీ మనకి 100 ప్లేస్లో 1 to 6 వేస్. సో 6 వేస్. సో 6 ఇంటూ, సో 10th ప్లేస్లో కూడా 6 వేస్. సో 1 into 6, 1 to 6. సో 6 వేస్ ఇంటూ, సో 1th ప్లేస్లో అయితే మనకి ఈ 3 నెంబర్స్ ఒకటే మనం రిపీట్ చేయగలం. సో దీన్ని 3 వేస్. సో 6 into 6 into 3. సో 108. సో అర్థమైంది కదా. లాస్ట్లో ఈవెన్ నెంబర్స్లో మనం ఎందుకు ఇక్కడ 3 నెంబర్ తీసుకున్నాం అనేది. సో ఈవెన్ ప్లేస్లో అయితే మనకి ఇక్కడ 2, 4, 6 మాత్రమే ఉండాలి. సో యూనిట్ ప్లేస్ అనేది 3 వేస్ ద్వారానే మనం ఇక్కడ ఫామ్ చేయొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. How many 4-letter codes can be formed using the first 10 letters of English alphabets? సో మనకి ఇక్కడ 4-letter codes అనేది ఫామ్ చేయాలి. సో ఫస్ట్ 10 లెటర్స్ని యూజ్ చేసుకోవాలి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో. ఇఫ్ నో లెటర్స్ కెన్ బి రిపీటెడ్. సో మనకి ఇక్కడ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఆల్ఫాబెట్స్ ఎన్ని యూజ్ చేయాలి మనం? 10 ఆల్ఫాబెట్స్ని. సో we are given the, సో ఫస్ట్ 10 లెటర్స్ని యూజ్ చేయాలి. సో ఫస్ట్ 10 letters of English alphabets. సో ఏమంటున్నారు? 4-letter కోడ్ని యూజ్ చేయాలి. సో 4 కోడ్. సో 1, 2, 3, 4. సో ఇది 4-letter కోడ్ అనుకుందాము. సో ఇక్కడ ఏమంటున్నారు? రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో వీ హ్యావ్ టు ఫిల్ 4 vacant places with 4 letters. 4 letters. సో మనకి ఇక్కడ 4 వేకెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో 4 లెటర్స్ని 4 డిఫరెంట్ లెటర్స్ని యూజ్ చేసుకొని 4 వేస్లో మనం ఫామ్ చేయాలి కోడ్ అనేది. సో ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్. సో ఫస్ట్ ప్లేస్ అనేది A to 1 to, సో A to 10 లెటర్స్ వరకు మనం రాసుకోవాలి. సో 10 వేస్ ద్వారా మనం రాసుకోవచ్చా ఫస్ట్ డిజిట్లో? సో రిపిటేషన్ అనేది ఫస్ట్ లెటర్కి రిపిటేషన్ అయితే లేదు. సో కాబట్టి మనం 10 లెటర్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ ఫస్ట్ కోడ్ అనేది ఫిల్ చేయొచ్చు. ఈ 4 లెటర్స్లో ఫస్ట్ లెటర్ అనేది 10 వేస్లో ఫిల్ చేయొచ్చు. సో సిన్స్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్, the second place can be filled in. సో మనం ఇక్కడ 10 లెటర్స్లో ఫస్ట్ లెటర్ అయితే ఇక్కడ యూజ్ చేసాం. సో కాబట్టి రిపిటేషన్ అయితే నాట్ అలౌడ్. సో కాబట్టి మిగిలినవి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? మనకి 9 లెటర్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఈ సెకండ్ ప్లేస్ అనేది ఎన్ని వేస్ ద్వారా ఫిల్ చేయొచ్చు? 9 వేస్. సో 9 లెటర్స్ ఉన్నాయి. సో 9 వేస్ ద్వారా మనం ఫిల్ చేయొచ్చు. సో ఏ లెటర్ యూజ్ చేసామనుకోండి, సో BC. సో మిగిలిన లెటర్స్ అన్నిటిని మనం 9 వేస్ ద్వారా సెకండ్ ప్లేస్ అనేది మనం ఫిల్ చేయొచ్చు. సో అదే విధంగా రిపిటేషన్ నాట్ అలౌడ్. సో ద థర్డ్ ప్లేస్
సో ఇక్కడ 2 డిజిట్స్ అనేవి యూజ్ అయిపోయాయి. సో థర్డ్ ప్లేస్ కెన్ బి, సో 10లో 2 ప్లేసెస్ 2 లెటర్స్ అనేది ఫిల్ అయిపోయాయి. సో 8 వేస్. సో 8 లెటర్స్ అనేది మనకి ఇక్కడ మిగిలాయి. సో నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ కూడా 3 లెటర్స్ అనేది ఫామ్ అయిపోయాయి. సో ఫోర్త్ లెటర్కి మనకి మిగిలిన లెటర్స్ వచ్చి 7 లెటర్స్. సో కాబట్టి 7 వేస్ ద్వారా మనం ఫోర్త్ లెటర్ని ఫిల్ చేయొచ్చు. సో బై మల్టిప్లికేషన్, by the multiplication principle, the required number of ways is, so first 10, so next 9, సో నెక్స్ట్ 8, సో 7. సో 4 ఈవెంట్స్ అనేవి అయ్యాయి. సో మనం 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7. సో 10 ఇంటూ 8, 9 ఇంటూ 8 ఇంటూ 7. సో 10, 9, 8 ఇంటూ 7, 5040. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇది మల్టిప్లై చేసామంటే మనకి ఈ నెంబర్ అనేది వస్తుంది. సో ఈ 10 లెటర్స్ని యూజ్ చేసుకొని వితౌట్ రిపిటేషన్ మనం ఎన్ని ఆల్ఫాబెటల్ కోడ్ని ఫామ్ చేయొచ్చు అంటే 5040 వేస్ ద్వారా మనం ఈ ఆల్ఫాబెటికల్ 4 లెటర్ కోడ్ని ఫామ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ 5-digit టెలిఫోన్ నెంబర్స్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ యూజింగ్ ద డిజిట్స్ 0 to 9. సో 5-digit టెలిఫోన్ నెంబర్ మనం ఫామ్ చేయాలి 0 to 9 డిజిట్స్ని యూజ్ చేసుకొని. ఇఫ్ ఈచ్ నెంబర్ స్టార్టెడ్ విత్ 6, 7 అండ్ నో డిజిట్ అపియర్స్ మోర్ దాన్ 1. సో నో డిజిట్ అపియర్ మోర్ దాన్ 1 అంటే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో మనం 0 to 9 వరకు నెంబర్స్ యూజ్ చేసుకొని ఫస్ట్ 2 నెంబర్స్ అయితే మనకి 5 డిజిట్స్లో ఇచ్చేసారు. సో మిగిలిన 3 డిజిట్స్ని ఈ 2 నెంబర్స్ యూజ్ చేసుకోకుండా ఏ విధంగా ఎన్ని వేస్లో మనం ఈ టెలిఫోన్ నెంబర్స్ని మనం ఎన్ని వేస్లో రాయొచ్చో ఫైండ్ అవుట్ చేయాలి. సో ద గివెన్ డిజిట్స్ are from, so 0 to 9. సో 0 to 9 అంటే మనకి ఎన్ని డిజిట్స్, 10 డిజిట్స్ కదా. సో we have to form 5-digit number which is start with 6, 7. సో మనం ఇక్కడ 6, 7ని యూజ్ చేసుకొని ఎన్ని 5-digit నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు. 1, 2. సో ఇవి 5-digit నెంబర్స్ అనుకుందాము. సో ఫస్ట్ 2 ప్లేసెస్ అయితే 6, 7 అని మనకి వితౌట్ రిపిటేషన్, సో రిపిటేషన్ కాకుండా ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని వేస్ ద్వారా మనం ఈ టెలిఫోన్ నెంబర్స్ని క్రియేట్ చేయొచ్చు. సో సిన్స్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్, సో రిపిటేషన్ నాట్ అలౌడ్ కాబట్టి we should not use 6 and 7. సో 6, 7 డిజిట్ని మనమైతే యూజ్ చేయకూడదు. సో ఈ 10 డిజిట్స్లో 2 డిజిట్స్ యూజ్ చేయకూడదు అంటే ఫ్రమ్ రిమైనింగ్ మనకి ఎన్ని డిజిట్స్ మిగిలాయి ఇప్పుడు, రిమైనింగ్ డిజిట్స్ 8 డిజిట్స్. సో ద రిమైనింగ్ 8 డిజిట్స్
ద థర్డ్ ప్లేస్ కెన్ బి, సో ఈ థర్డ్ ప్లేస్లో అయితే 8 వేస్లో మనం ఈ 8 నెంబర్స్ని యూజ్ చేసుకొని ఫిల్ చేయొచ్చు. సో ద థర్డ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ in 8 ways. So next, repetition is not allowed. So fourth place, can be filled. సో మనకి ఇప్పుడు 8 3 ప్లేసెస్ అనేది ఫిల్ అయిపోయాయి. సో 3 డిజిట్స్ అనేది ఫిల్ అయిపోయాయి. సో మనకి ఇక్కడ మిగిలిన డిజిట్స్ 7 డిజిట్సే. సో 7 వేస్. సో అదేవిధంగా ఫిఫ్త్ ప్లేస్. సో ఫిఫ్త్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ ఇన్, సో మిగిలిన 6 డిజిట్స్, 6 వేస్. సో మిగిలినవి 6 డిజిట్స్, సో 6 వేస్. సో మొత్తంగా మనం బై మల్టిప్లికేషన్, సో ఈ టూ ప్లేసెస్ అయితే ఫిల్ అయిపోయాయి ఆల్రెడీ. సో వీటిని అయితే మనం యూజ్ చేయకుండా సో ఈ 3 డిజిట్స్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో కాబట్టి ఈ 8 ఇంటూ 7 ఇంటూ 6, సో ఈ వీటిని మల్టిప్లై చేద్దాం. సో బై the required number of ways is, సో ఇది కూడా రాయొచ్చు మనం. సో ఇది 1 వేనే అంతే. సో ఇది 1, సో 1 ఇంటూ 1 ఏమైనా సేమ్ అంతే కదా. సో కాబట్టి ఈ 3 వేస్ని రాస్తున్నాం. సో 8 ఇంటూ 7 ఇంటూ 6, సో 3 3 6. సో ఈ విధంగా మనం వీటిని ఫిల్ చేయొచ్చు. సో నెక్స్ట్, ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times అండ్ ద అవుట్కమ్స్ ఆర్ రికార్డెడ్. సో అవుట్కమ్స్ అయితే రికార్డ్ అయ్యాయి. హౌ మెనీ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ దేర్. సో ఎనీ పాసిబుల్ అవుట్కమ్స్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, సో ఒక కాయిన్ టాస్ చేయాలి. టాస్ చేయడం అనగానే మనకి ఎన్ని అవుట్కమ్స్, 2 అవుట్కమ్స్ కదా. సో హెడ్, టెయిల్. సో వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ once, the number of outcomes is 2. సో హెడ్ ఒకటి, టెయిల్ ఒకటి. సో హెడ్ అండ్ టెయిల్ కదా. సో ఇప్పుడు 3 times మల్టిప్లై, 3 times టాస్ చేశారు. సో 3 times 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 2 బై మల్టిప్లై బై multiplication principle. When a coin is tossed 3 times, number of outcomes is, so 2 into 2 into 2, so 8. సో ఒక కాయిన్ని 3 times టాస్ చేసినట్లయితే మనకి ఎన్ని వేస్ ద్వారా పాసిబుల్ ఎన్ని అవుట్కమ్స్ అయితే వస్తాయి అంటే, సో 3 times. సో 2 into 2 3 times. సో సిక్స్త్ ప్రాబ్లమ్, గివెన్ 5 flags ఆఫ్ డిఫరెంట్ కలర్స్. సో 5 flags డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి. హౌ మెనీ డిఫరెంట్ సింగల్స్ కెన్ బి జనరేటెడ్ ఇఫ్ ఈచ్ సిగ్నల్ రిక్వైర్డ్ ద యూజ్ ఆఫ్ 2 flags, వన్ బిలో ద అదర్. సో మనకి ఇక్కడ సిగ్నల్స్ అరేంజ్మెంట్. సో దీన్ని ఈ 5 flags యూజ్ చేసుకొని మనం 5 డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసుకొని, సిగ్నల్స్ అంటే
అరేంజ్ చేయడం, డిఫరెంట్గా అరేంజ్ చేయడం. సో కెన్ బి అరేంజ్డ్ బై యూజింగ్ టూ ఫ్లాగ్స్ వచ్చేటట్టు మనం ఏ విధంగా అరేంజ్ చేయగలుగుతాం. 5 కలర్స్. సో వన్ బిలో అదర్. సో వన్ కలర్ అనదర్ ఫ్లాగ్ అదర్. సో వన్ బిలో అదర్. సో ఈ విధంగా అనేది ఫ్లాగ్ ఉంది. సో వీ హ్యావ్ టు ఫిల్ 2 కలర్స్. సో 2 కలర్స్ అనేది మనం ఇక్కడ ఫిల్ చేయాలి. 5 కలర్స్ని యూజ్ చేసుకొని ఎన్ని వేస్ ద్వారా మనం ఈ 2 కలర్స్ ఫ్లాగ్ని మనం క్రియేట్ చేయొచ్చో ఫైండ్ అవుట్ చేయాలి. సో వీ హ్యావ్ టు ఫిల్ the 2 vacant signals. So arrangement from 5 colors. సో 5 కలర్స్ యూజ్ చేసుకొని ఈ 2 వేకెంట్ ప్లేసెస్లో మనం ఫిల్ చేయాలి. ద upper signal can be filled with any of the 5 flags in different 5 different ways. సో ఫస్ట్ ఈ అప్పర్ సిగ్నల్లో అనేది మనం ఈ 5 కలర్స్ని యూజ్ చేసుకొని 5 వేస్ ద్వారా ఈ కలర్ అనేది మనం ఇక్కడ ఫిల్ చేయొచ్చు. సో అదేవిధంగా లోయర్ కలర్లో మళ్ళీ రిపీట్ చేయగలుగుతామా మనం? సో ఇక్కడ మనం ఫర్ సపోజ్ రెడ్ కలర్ యూజ్ చేసామనుకోండి. సో మళ్ళీ ఇక్కడ రిపీట్ అవ్వచ్చా రెడ్? సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2 ప్లేసెస్ అని ఎలా అర్థమవుతుంది? సో సింగిల్ అనే అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం రిపిటేషన్ని తీసుకోకూడదు అనమాట. సో రిపిటేషన్ కాకుండా ఈ 5 కలర్స్ని మనం యూజ్ చేసుకొని 2 ఫ్లాగ్స్ని రిప్రజెంట్ చేయాలి. సో ద లోయర్ signal can be filled from రిమైనింగ్ 4 కలర్స్. సో ఒక కలర్ అప్లో ఫిల్ అయిపోయిందంటే సో లోయర్లో మనం మిగిలిన కలర్స్ 4. సో 4 కలర్స్ని మనం 4 వేస్ ద్వారా ఫిల్ చేయొచ్చు. Flags in 4 different ways. So by multiplication principle, the required number of ways so 5 ways, 4 ways. So 5 into 4 20. సో 20 వేస్ ద్వారా మనం ఈ ఫ్లాగ్ని అనేది ఫిల్ చేయొచ్చు. సో అర్థమైంది కదా. సో ఇన్ దిస్ వీడియో we solved the problems of exercise 6A. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.